హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా. ఇవాళ మా పాప రిసార్ట్కి వెళ్ళింది. చూసే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇంకా అక్కడ ఏమేమి జరిగింది, ఎంత ఎంజాయ్ చేసింది, ఏమేమి ఫుడ్ తిన్నది అదంతా చెప్తుంది, వినండి. హలో గాయస్, ఈరోజు మా మమ్మీ ప్లేస్లో ఒక స్పెషల్ బ్లాగ్ తీసుకొని వచ్చాను. అండ్ మేము సమ్మర్ గ్రీన్ రిసార్ట్కి వెళ్ళాము. నేను, మా మమ్మీ అండ్ మా మమ్మ. అండ్ మేమందరం బస్లో వెళ్ళాము. టూర్ లాగా ఇలా 4 బస్సెస్ ఉన్నాయి. అండ్ మాకు స్టార్టింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ అండ్ వడ ఇచ్చారు. అండ్ చట్నీ అండ్ సాంబార్ కూడా ఇచ్చారు. అండ్ ఇడ్లీ అయితే చాలా టేస్టీ అండ్ డిలీషియస్గా ఉండే. అండ్ చాలా ప్లఫీగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉండే. అండ్ మాది 4th బస్. అండ్ మేము లేట్ చేయకుండా రిసార్ట్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయాము. నేను, మా మమ్మీ, ఇంకా మా అమ్మమ్మ. అండ్ రిసార్ట్కి వెళ్ళే ముందు కొద్దిగా మీరు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి. మాది 4th బస్సు కాబట్టి మా బస్సులో అంత మంది లేరు. అండ్ మేము కొద్దిగా ఎంజాయ్మెంట్కి అండ్ టైంపాస్కి డ్యాన్స్ కూడా ఆడాం. కానీ మా అమ్మమ్మ అయితే చాలా బాగా ఆడింది. అండ్ మా అమ్మమ్మ స్టాండ్ పట్టుకొని చాలా ప్రయత్నిస్తుంది డ్యాన్స్ ఆడడానికి. కానీ అంతమంది యూత్ ఉన్నా కూడా అమ్మమ్మ అయితే వాళ్ళకంటే చాలా బాగా ఆడింది. అండ్ అంతమందిలో బాగా ఆడినందుకు అందరూ అమ్మమ్మని మెచ్చుకున్నారు, హగ్ ఇచ్చారు అండ్ కంగ్రాట్స్ చెప్పారు. అండ్ నేను కూడా టైంపాస్కి చిన్న చిన్న స్టెప్స్ తోటి ఎంజాయ్ చేశాను. అండ్ ఆ రిసార్ట్ వచ్చేదాకా మేము కొద్దిగా టైంపాస్ చేసాము, డ్యాన్స్ చేసాము అండ్ ఎంజాయ్ కూడా చేసాము. ఆ డ్యాన్స్ కంప్లీట్ అయిందో లేదో రిసార్ట్ కూడా వచ్చేసింది. అండ్ మేమందరం కలిసి బస్ నుంచి ఒక్కొక్కటిగా దిగుతున్నాము. మా అమ్మమ్మకి అయితే ఇది ఫస్ట్ టైం. మా అమ్మమ్మ డ్యాన్స్ చేసినందుకు అందరు కలిసి అమ్మమ్మ దగ్గరకు వచ్చి చాలా బాగా చేశారని చెప్తారు. అండ్ దీని తర్వాత మేము రిసార్ట్కి లోపలికి వెళ్ళే ముందు మాకు ట్యాక్స్ ఇచ్చారు, అదే బ్యాండ్స్ ఇచ్చారు. అండ్ లోపల అయితే రిసార్ట్ లోపల చాలా స్పీషియస్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మినీ జీప్ కూడా ఉంది ట్రావెల్ చేయడానికి. అండ్ యానిమల్స్ పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఈ రిసార్ట్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ రిసార్ట్ని విజిట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఫీజు ఒక్క పర్సన్కి 750 పడ్డది. ఇంకా మేము లేట్ చేయకుండా రిసార్ట్ లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇంకా రిసార్ట్ లోపల చాలా పెద్ద ప్లేస్ ఉంది. అండ్ మేము లోపలికి వచ్చిన తర్వాత మేము వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద గార్డెన్లో చైర్స్ వేశారు. అండ్ మాకందరికి వెల్కమ్ డ్రింక్ లాగా మొజిటో కూడా ఇచ్చారు. అండ్ ఈ మొజిటో చాలా బాగుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా ఈ మొజిటో చాలా స్ట్రాంగ్ కూడా ఉంది. ఇదంతా అయిపోయిన తర్వాత మొజిటోని నేను 2 times డ్రింక్ చేసిన తర్వాత మా మమ్మీకి చెప్తున్నాను, నేను కొద్దిగా ప్లీజ్ లైక్ షేర్ చేయమని చెప్పు మమ్మీ అంటే, మమ్మీ అంటే నేను చెప్పను అని అంటుంది. అండ్ థమ్స్ అప్ ఇచ్చింది ఎండ్లో. దీని తర్వాత అక్క వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తుండ్రు, ఎప్పుడు స్విమ్ చేయాలి, ఎప్పుడు లంచ్ టైం ఉంది, ఇంకా ఏమేమి చేయాలో అనేసి. ఇక నేను మా మమ్మీ స్విమ్ చేయడానికి వెళ్ళిపోయాము. కానీ మా అమ్మమ్మ అయితే కాలు నొప్పులు వస్తుందని అక్కడనే కూర్చుంది. అండ్ ఈ ప్లేస్లో హార్స్ రైడింగ్ కూడా చేయొచ్చు, మనము స్కై సైక్లింగ్ చేయొచ్చు. అండ్ అవుట్డోర్ గేమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ చిన్నపిల్లలకి అయితే ఇది మంచి ప్లేస్ ఆడుకోవడానికి. అండ్ మా మమ్మీ అయితే ఉయ్యాలు ఊగుతుంది. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా మేము స్విమ్మింగ్ ఎక్కడుందని వెతుకుతున్న లోపలనే ఇక్కడ చికెన్స్ కూడా కనిపించాయి, వెరైటీ టైప్ ఆఫ్ చికెన్. ఇది చాలా పెద్ద ప్లేస్ అండి, చాలా బాగుంది చూడ్డానికి. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము వెతుక్కుంటూ. ఒక డోర్ వెనకాల ఉంది. అండ్ మేము ఫస్ట్ బ్యాచ్ కాబట్టి అంతమంది ఎక్కువ మంది అయితే లేరు స్విమ్మింగ్ చేయడానికి. ఇది నేను మంచి ఛాన్స్ అనుకొని నేను కూడా స్విమ్మింగ్ చేద్దామని దిగిపోయాను. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే వాటర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనేసి. ఇక నేను కొద్దిసేపు వాటర్లో ఎంజాయ్ చేసి రెయిన్ డ్యాన్స్ చేసి అండ్ ఎంజాయ్ చేసిన తర్వాత 1:30 అయిపోయింది. అండ్ 1:30కి మాకు లంచ్లో నాన్ ఇచ్చారు, మంచూరియా, నూడిల్స్, పాస్తా అండ్ సలాడ్ అయితే చాలా టేస్టీగా ఉండే. ఇంకా చాట్ అండ్ పన్నీర్ కర్రీ అండ్ మంచూరియా కూడా చాలా బాగుంది. నాకు ఈ మీల్ అయితే చాలా నచ్చింది. స్విమ్ చేసిన తర్వాత తింటే ఇంకా బాగుంది నాకైతే. ఇంకా క్రిస్పీ చికెన్ సూప్, ఇంకా బిర్యానీ అయితే చాలా డిలీషియస్గా ఉండే. నాకు బిర్యానీ సేమ్ మందిలాగానే అనిపించుండే. అండ్ సూప్ కూడా చాలా టేస్టీగా ఉండే. స్విమ్ చేసి వచ్చిన తర్వాత ఈ మీల్ అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా డెజర్ట్లో మాకు గులాబ్ జామున్ ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. అండ్ గులాబ్ జామున్ అయితే చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది. అండ్ అందరికీ వెరైటీ గేమ్స్ పెట్టారు, ఒక్కొక్క బ్యాచ్కి ఒక్కొక్క గేమ్. అండ్ ఇది ఓన్లీ ఫర్ లేడీస్కి. ఇంకా ఈవినింగ్లో మాకు ఈవినింగ్ స్నాక్స్ లాగా కాఫీ, ఇంకా ఆలు పునుగులు, ఇంకా శాండ్విచ్
అండ్ ఆలు పునుగులు అయితే ఈవినింగ్ స్నాక్లో చాలా టేస్టీగా ఉండే. నాకైతే నేను దాన్ని టేస్ట్ చేశాను, చాలా బాగుంది. అండ్ దీంతో మన వీడియో ఇప్పటికీ ఎండుకు వచ్చేసింది. ఇక మేము ఈవినింగ్ బయలుదేరాలనేసి మేము బస్ ఎక్కేసాము. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కొద్దిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా మా వీడియోని వాచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.